ఇక్కడ రికార్డింగ్ చేద్దాం. రైట్. సో మనకి థామస్ రెడ్డిట్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ అయితే తెలుసు. రైట్. సో వన్స్ అకౌంట్స్ తెలిసినాయనుకో మనం కొన్ని కొత్త థింగ్స్ అయితే ట్రై చేయొచ్చనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎక్స్‌టెన్షన్ గురించి చెప్పాలి రెవై అని. సో ఈ రెవై ఏం చేస్తదంటే రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనేది చేస్తదనమాట. ఓకే. సో జనరల్‌గా మీరు సింపుల్‌గా రెవై అని కొట్టండి ఎక్స్‌టెన్షన్స్ అని. సో మీరు ఏ బ్రౌజర్ వాడితే అది. ఇన్ కేస్ ఫైర్‌ఫాక్స్ వాడుతున్నారనుకో ఫైర్‌ఫాక్స్ ఎక్స్‌టెన్షన్ అని కొట్టండి. రైట్. నేనిక్కడ బ్రేవ్ వాడుతున్నా. బ్రేవ్‌లో కూడా గూగుల్ క్రోమ్ సపోర్ట్ చేస్తది ఎక్స్‌టెన్షన్. సో ఫస్ట్ లింకే ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో తర్వాత ఇక్కడ యాడ్ టు బ్రేవ్ అని వస్తది. దాని మీద క్లిక్ చేసిర్రనుకో మనకి ఎక్స్‌టెన్షన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతదనమాట. రైట్. సో వన్స్ యాడ్ అయిపోయినంక మీకు ఇది ఎట్లా వర్క్ అయితదంటే ఏదన్నా ఇమేజ్ తీసుకుందాం. సో ఏదన్నా ఒకటి సో కాలేజ్‌లోకెళ్ళి ఏదన్నా ఒక ఫోటో తీసుకుందాం. ఇందులో గ్యాలరీ అన్నా ఉండాలి కదా! ఓకే. ఇదే ఇమేజ్ తీసుకుందాం. సో ప్రెజెంట్ ఈ ఇమేజ్‌ని మనం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయాలి అనుకుంటున్నామనుకో, సో దీన్ని రైట్ క్లిక్ చేయండి. మనకి ఇలా ఒక ఆప్షన్ వస్తది. ఓకే. సో ఆల్ సెర్చ్ ఇంజిన్ చేయొచ్చు. లేకపోతే మనం ఏదైనా పర్టిక్యులర్ సెర్చ్ ఇంజిన్‌ని ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఆల్ సెర్చ్ ఇంజిన్స్ కొడదాం. రైట్. సో ఆ ఇమేజ్ మీద మనకి రిజల్ట్స్ ఏమన్నా ఉంటే లేదా సిమిలర్ రిజల్ట్స్ ఏమన్నా ఉంటే చూపిస్తదనమాట. సో ఇక్కడ మనకి 0 మ్యాచెస్ ఫైన్ అండ్ రైట్. సో సిమిలర్ ఫేస్ ఉన్న రిజల్ట్ కూడా చూపించే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో గూగుల్ లెన్స్‌లో ఇక్కడ చూడండి డైరెక్ట్ లింక్ వచ్చేసింది. సీఎంఆర్ నుంచెల్లి ఆ ఫోటో అని. సో గ్రూప్ ఉంది కాబట్టి ఏం చేద్దామంటే సింగిల్ పిక్ ఉన్నది ఒకటి ట్రై చేద్దాం. హ్మ్. సో ఇంటర్నెట్‌లోకెళ్ళి థామస్ టెస్మాన్‌ది తీసుకుందామా? రైట్. ఇది ఈ పిక్చరే తీసుకుందాం మనం. సో, సో ఇక్కడ చూడండి కొంచెం సిమిలర్‌గా ఉంది చూడండి పిక్చర్. సో ఇట్లాంటివి పిక్చర్స్ అనేవి మనకి ఇంటర్నెట్‌లో ఉండేటియి అని చూపిస్తదనమాట. ఓకే. సో దీన్ని బట్టి ఒక పర్సన్ గురించి ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే. రైట్. సో గూగుల్ లెన్స్ అయితే డైరెక్ట్ లింక్ ఇస్తుంది. అండ్ ఈ పిక్చర్ ఉన్న సేమ్ ఎగ్జాక్ట్ ఇంకేదన్నా వెబ్‌సైట్స్ ఉంటే ఆ వెబ్‌సైట్ లింక్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తదనమాట. రైట్. సో ట్విట్టర్‌ది పేజ్ ఇది కూడా చూపిచ్చాను. సో ఇది రిలేటెడ్ కంటెంట్. హుహుహు. సో సేమ్ పర్సన్ అనుకుంటున్నా. ఓకే. ఇది కాదు. ఫైన్. సో ఇట్లా జనరల్‌గా అయితే ఏదన్నా ఇమేజ్ గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఇదైతే ట్రై చేయొచ్చనమాట. ఓకే. సో ఇది పక్కన పెడదాం ఇప్పుడైతే ప్రెజెంట్. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ మనకిక్కడొచ్చేసి ఏం చేయమంటారంటే, మనకి ఇందులో ఇమేజెస్ గురించి గాని, ల్యాండ్ మార్క్స్ గురించి గాని కొంచెం ఓసింట్ చేసి ఫైండ్ ఔట్ చేయాలి. సో టాస్క్ అది. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వేర్ డిడ్ థామస్ అండ్ హిస్ ఫియాన్సీ వెకేషన్ టు? ఓకే. సో వాళ్ళు వెకేషన్ ఎక్కడికెళ్ళినారు అని క్వెషన్ మనకి. సో మనకు ఆల్రెడీ థామస్‌ది తెలుసు. వాళ్ళ ఫియాన్సీది కూడా మనకి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ తెలుసు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో చెక్ చేద్దాం. సో ఇన్ కేస్ ఈవెన్ మీరైనా సరే ఏదైనా వెకేషన్‌కెళ్లారనుకో దాన్ని స్నాప్‌లో గాని, లేదా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పోస్ట్ చేస్తారు గదా! ఇన్‌స్టా ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా. సో దాని నుంచెల్లి గూడా ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఇక్కడ రైట్. వాళ్ళ ఫియాన్సీది ఓపెన్ చేద్దాం. అండ్
అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి లవ్డ్ వెకేషనింగ్ ఇన్ జర్మనీ లాస్ట్ ఇయర్. చిన్ను జరసేపు మాట్లాడకు. సారీ, ఒక్క నిమిషం. రైట్. సో ఇక్కడ మనకి చూసినట్టయితే లవ్డ్ వెకేషనింగ్ ఇన్ జర్మనీ లాస్ట్ ఇయర్, హోప్‌ఫుల్లీ వి గెట్ టు డూ ఇట్ అగైన్. సో ఇదొక ఇమేజ్ వచ్చింది మనకి. అండ్ క్వెషన్ ఏంది మనకి ఎగ్జాక్ట్‌గా, వేర్ డిడ్ థామస్ అండ్ హిస్ ఫియాన్సీ వెకేషన్ గో టు? అండ్ మనకి ఇక్కడ 2 నేమ్స్ ఉన్నట్టున్నాయి. ఆన్సర్ ఫార్మాట్ చూస్తే హింట్ చూద్దాం. హింట్ చూస్తే సిటీ అండ్ కంట్రీ కావాలి. రైట్. మనకి ఇక్కడ చూసినట్టయితే జర్మనీ కంట్రీ అది. సో కంట్రీ నేమ్ మాత్రమే తెలుసు. మనకి పిక్చర్ ఎక్కడిదో తెలవదు. సో దీని మీద రైట్ క్లిక్ చేసి మనం సెర్చ్ అయితే ట్రై చేయొచ్చు. ఓకే. సో ఒకటి చూద్దాం ఇక్కడ, జర్మనీ టూరిస్ట్ ప్లేస్ అని. సో సమ్ డీటెయిల్స్ వచ్చినాయి కానీ మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే రాలేదు. ఫైన్. సో మనకి సిమిలర్ పిక్చర్స్ ఉన్నాయైతే కనిపిస్తున్నాయి కానీ దాని లొకేషన్ అయితే మనకు తెలుస్తలేదు. ఓకే, ఇందులో కూడా లేదు. ఓపెన్ చేసి చూద్దాం. రీపీట్ నాట్ ఫౌండ్. ఓకే, ఇక్కడ కూడా లేదు. రైట్. సో ఇందులోకించి మనకి పిక్చర్స్ ఏం రిజల్ట్స్ వస్తున్నాయి కానీ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలుస్తలేదు. సో ఇంకో మెథడ్ కూడా ఉంటుంది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలవాలంటే. ఆల్రెడీ మనం ప్రీవియస్లీ చేసినాం. సో ఈ ఫోటో లోపల మెటా డేటా అనేది ఉంటదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ లోపల ఫోటోస్ ఏమైనా తీసిర్రనుకో, సో డేట్ గాని, లేదా ఇమేజ్ సైజ్ గాని, ఇమేజ్ ఫార్మాట్ గాని, రైట్? సో ఇమేజ్ ఎక్కడ తీసినారో లొకేషన్ గాని, సో ఇట్లా మెటా డేటా అనేది ఇమేజ్ లోపల స్టోర్ అయి ఉంటదన్నట్టు. సో మనం ఆ మెటా డేటా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసినారు కాబట్టి, సో ఏం చేద్దామంటే సింపుల్‌గా ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓకే. సో పిక్చర్ మీద ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ మీరిక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇక్కడ లొకేషన్ వచ్చింది చూడండి. రైట్? దీన్ని కాపీ చేయండి. అండ్ ఓసింట్ అనేది లైక్ ఒక సెపరేట్ కోర్స్ అన్నట్టు. సో మనకి ఎట్లయితే ఎథికల్ హ్యాకింగ్‌లో పెన్ టెస్టింగ్, బగ్ బౌంటీ పాత్ ఉంటదో, ఫోరెన్సిక్స్ గాని, అట్లా ఓసింట్ అనేది సెపరేట్ పాత్. దీని మీద కూడా సెపరేట్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఇది ఫుల్ కోర్స్ లాగా మనం కవర్ చేయలేం. సో నార్మల్ బేసిక్స్ అయితే కవర్ చేస్తున్నాం. ఓకే. రైట్. సో వెన్ ఈస్ ఫ్రాన్సిస్కాస్ మదర్స్ బర్త్‌డే అంట. సో వితౌట్ ఇయర్ చెప్పమన్నారు. రైట్. సో పోస్ట్ చెక్ చేద్దాం. బర్త్‌డే అంటే కూడా పోస్ట్ పెడతారు కదా! Perfect. Well, okay, I thought I love this one. Mom being relatable. Okay. So, mom, what do you want for Christmas? ఓకే. సో ఇక్కడ మనకి చూస్తే మేరీ ఎక్స్‌మస్ అండ్ వెరీ హ్యాపీ బర్త్‌డే టు మై మామ్ అన్నారు. సో ఇది డిసెంబర్ 26థ్ రోజు 2:24కి పెట్టినారు. సో అది టైప్ చేసి చూద్దాం మనం. సో మనకి డిసెంబర్ 26థ్ రోజుంది. ఓకే. అండ్ మర్చిపోయినా. సో వీళ్ళ టైమ్ జోన్ మన దానికి డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ టైమ్ తెలవనికి సేమ్ మళ్ళీ ఇన్స్పెక్ట్ కొట్టండి. అండ్ ఇన్స్పెక్ట్ కొడితే ఇక్కడ కనిపిస్తది 25థ్. అంటే 1 డే అటు ఇటు, సమ్ హవర్స్ అయితే అటు ఇటు ఉంది. సో పోస్ట్ పెట్టిన టైంకి మనకి. సో 25థ్ డిసెంబర్. రైట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దేర్ క్యాట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే క్యాట్‌ది కూడా ఒక పోస్ట్ ఉంది. రైట్. సో గోట్ అని. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా దేనికి యూజ్ అయితదంటే ఫర్దర్‌గా మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గాని, సోషల్ మీడియా అకౌంట్ గాని హ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం అట్లా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని, సో సమ్ సెట్ ఆఫ్ డిక్షనరీ అయితే క్రియేట్ చేయొచ్చు పాస్వర్డ్.
సో, అవి మనకి జనరల్‌గా డిక్షనరీ అటాక్‌లో గాని, ఇంకా ఫర్దర్‌గా హ్యాక్ చేయనీకి గాని, పాస్వర్డ్ క్రాకింగ్ గాని యూజ్ అయితదనమాట. ఓకే. వాట్ షోస్ దిస్ ఫినాన్స్‌గా లైక్ టు వాచ్ అంట. అండ్ మనకి ఇదేదో ఉంది. సో, ఇదొక షో 90 డేస్ బిఫోర్ ఫియాన్. 90 డేస్ బిఫోర్. రైట్. సో, ఇవి ఆన్సర్స్ ఇక్కడ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నౌ వి హావ్ టు గ్యాదర్ ఇంటెల్ ఫ్రమ్ థామస్. సో, మన మెయిన్ ఏమైంది లైక్ టార్గెట్ థామస్ చీటింగ్ చేస్తుండా లేదా అనేది తెలవాలి. సో, ఫర్దర్ స్టెప్స్ అన్నటియి. ఓకే. రైట్. సో, మనకి థామస్ ఫ్రాన్స్‌గా ట్విట్టర్ అకౌంట్ తెలుసు. ప్లస్ రెడ్డిట్ అకౌంట్ తెలుసు. ఓకే. సో, రెడ్డిట్ ఇన్ 2 డిఫరెంట్ వేస్‌లో మనం పోవచ్చనమాట. ఓకే. ఫైన్. సో, ఇవైతున్నాయి. మనం చెక్ చేద్దాం ప్రెజెంట్ అయితే. సో, రెడ్డిట్‌లో అయితే సెర్చ్ చేయమంటున్నారు ఇంటెల్ గురించి. సో, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ థామస్ కోవర్కర్. సో, థామస్ యొక్క కోవర్కర్ నేమ్ కావాలి మనకి. సో, రెడ్డిట్‌లో ఫైండ్ చేయాలి. మనకు ఆల్రెడీ రెడ్డిట్ అకౌంట్ కూడా తెలుసు. యూజర్ నేమ్ ఏదో ఉండేగా. రైట్. సో, ఇక్కడికొద్దాం. ఆహ్, మనకి ఇందులో ఫాలోవర్స్ అయితే తెలవదు. ఓకే. బట్ ఇక్కడ చూస్తే మనకు కమెంట్స్ ఉన్నాయి. కమెంట్స్ లోపల లైక్ వాళ్ళకి రిలేటెడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే ఫైండ్ ఔట్ చేయొచ్చుగా మనం. సో ఇక్కడ చూద్దాం. సో వీళ్ళందరూ నార్మల్ యూజర్స్ లానే ఉన్నారు. సో ఎన్క్రిప్షన్. సో ఏదో ఉంది ఇక్కడ. ఇదైతే డీక్రిప్ట్ చేసి చూద్దాం. నాకు కూడా ఐడియా లేదు. సో బేస్ 64 ఉంది. దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే సింపుల్ గా బేస్ 64 అని కొట్టండి. ఓకే. సో ఇది కూడా ఏదో రాఉంది. ఫైన్. ఇది కాదు ఆన్సర్. ఓకే. సో ఏం చేద్దామంటే ఫర్దర్‌గా దీన్ని ఈ వెబ్‌సైట్‌ని మనం చెక్ చేద్దాం. పాత పోస్ట్‌లు ఏమన్నా ఉన్నాయా? లైక్ పాత కమెంట్స్ ఏమన్నా డిలీట్ చేసిండా? అనే దాని నుంచి చూద్దాం. సో దాన్ని చెక్ చేయడానికి మనకి వే బ్యాక్ మిషన్ అని చెప్పినా కదా! సో ఇందులో లోపటికెళ్ళాలి. సో ఇందులో జస్ట్ సింపుల్‌గా మనకి ఏదైతే ఉందో సో ఈ పేజ్ పాతది చూడాలి అంటే ఆ లింక్ కాపీ చేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. సో పేస్ట్ చేస్తే మనకి ఎక్కువ 2020 పోస్ట్. సో 2020లో ఉన్నది చూడాలి మనం. రైట్. సో 2020లో మనకి కింద ఒకటుంది స్నాప్‌షాట్. సో దాన్ని క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి హే ఇట్ స్టాండ్స్ ఫ్రమ్ వర్క్ అంటే కోవర్కరే. ఓకే. అతని నేమ్ వచ్చేసి హాన్స్. కంగ్రాట్స్ అని పెట్టినాడు. రైట్. ఇక్కడ చూద్దామా. బట్ మనకి ఫుల్ నేమ్ కావాలి ఇక్కడ. సో హాన్స్ అనేది ఒకటే తెలుసు ఫస్ట్ నేమ్. సో మనకి సర్‌నేమ్ కూడా మనకు తెలవాలి. సో ఏం చేద్దామంటే ఇక్కడ సో కమెంట్ పెట్టినాడు అంటే ఏదో ఒక ప్రొఫైల్ ఉండొచ్చు. రైట్. సో మనకిక్కడ హింట్ ఏమి ఇచ్చినారంటే మనం ఓల్డ్ వెర్షన్ కూడా వాడొచ్చు అన్నారు రెడ్డిట్‌లో. ఓకే. సో అది సబ్ డొమైన్ ఉంది ఓల్డ్ రెడ్డిట్ డాట్ కామ్ అని. రైట్. ఒకసారి అది ఓపెన్ చేసి చూద్దాం మనం. ఓల్డ్ రెడ్డిట్ డాట్ కామ్ స్లాష్ మనకి యూజర్ నేమ్ తెలుసు. ఓకే. యూజర్ స్లాష్ ఓకే. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఓల్డ్ రెడ్డిట్ వచ్చింది. అండ్ రైట్. సో కమెంట్స్ అయితే అయ్యే ఉన్నాయి. ఓకే. సో దీన్ని మనం ఏం చేద్దామంటే వే బ్యాక్ మిషన్‌లో ట్రై చేద్దాం.
సో, అది లోడ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. రైట్, ఇక్కడ లోడ్ అయిపోయింది మనకి. అండ్ ఇక్కడ చూస్తే సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకెళ్ళిపోవాలి. సో, డిసెంబర్ లోపలికి. డిసెంబర్ 2020. సో, డిసెంబర్ రైట్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మనకి యూజర్ నేమ్ ఉంది. సో, దాన్ని క్లిక్ చేద్దాం. సో, నేమ్ వచ్చేసి మినిక్ హన్స్ అని ఉంది. సో, అది ఇంటి పేరు కావచ్చు. ఒకసారి అయితే ఆన్సర్ కొట్టి చూద్దాం. సో, హన్స్ స్పేస్ మినిక్. రైట్, కరెక్టే. తర్వాత వేర్ డస్ హిస్ కోవర్కర్ లీవ్ అంట. సో, ఎక్కడ లొకేషన్ అనేది. సో, కోవర్కర్ కాబట్టి మోస్ట్‌లీ సిమిలర్ లొకేషన్‌లో ఉంటది. మనకు ఆల్రెడీ ట్రస్ట్ మ్యాన్ లొకేషన్ తెలుసు. ఓకే. సో, లేదా ఇతని ప్రొఫైల్‌లో కూడా చెక్ చేసి చూద్దాం మనం ఒకసారి. సో, ఓవర్ వ్యూ ఇది. సో, నార్మల్లీ ఇక్కడ మినిక్ హన్స్ కదా! ఇక్కడ ఓల్డ్ పెట్టి చూద్దాం. యూజర్ స్లాష్ మినిక్. రైట్, హన్స్ మినిక్. సో, ఇక్కడ చూస్తే నూక్ ఈస్ ద బెస్ట్ అని ఉంది. రైట్, అట్లా పెట్టండి నోట్స్. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? సో, ఇందులో అయితే ఏం లేవు. రైట్, ఒకసారి మన ట్రస్ట్ మ్యాన్‌ది చూద్దాం. నేమ్ వచ్చేసి కాపీ చేద్దాం. అండ్ ట్విట్టర్‌లోకి పోయినామనుకో అండ్ ఇక్కడ చూస్తే గ్రీన్‌లాండ్ నూక్ అని ఉంది. సో, మ్యాచ్ అయితుంది ప్లేస్. కొట్టేసి చూద్దాం ఇక్కడ లొకేషన్. రైట్. సో, అది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో, ఇట్లా కొన్ని గెస్ అయితే చేయాలి. సో, కోవర్కర్ అంటే ఆల్మోస్ట్ సేమ్ లొకేషన్‌లోనే ఉండొచ్చు. అండ్ మనం ఇద్దరి ప్రొఫైల్ చెక్ చేసినాం. ఇది లొకేషన్ థామస్‌ది ప్లస్ హన్స్‌ది కూడా నూక్ అని ఉంది కాబట్టి సో, సిమిలర్ లొకేషన్ కాబట్టి అట్లా మనం గెస్ చేసినాం. ఓకే. సో, వాట్ ఈస్ ద పేస్ట్ ఐడీ ఫర్ ద లింక్ వి ఫౌండ్ అంట. సో, రైట్. సో, పేస్ట్ ఐడీ అంట. ఓకే. సో, ఇక్కడ మనం ఇది చెక్ చేద్దాం. సో, ఓవర్ వ్యూ ఇవి పోస్ట్‌లు ఇతనియి హన్స్‌వి. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. సో, ఓల్డ్ తర్వాత సో, పేస్ట్ ఐడీ అనేది మనకి జనరల్‌గా పేస్ట్ బిన్స్‌లో ఉంటాయన్నమాట. సో, చూద్దాం. ఇక్కడ డిసప్పాయింటెడ్ అని ఒకటుంది. ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ అయితే. రైట్, ఇక్కడ చూడండి పేస్ట్ బిన్ ఉంది మనకి. సో, ఇది కాపీ చేద్దాం. సో, కొత్తగా ఓపెన్ చేసి చూద్దాం. సో, దీస్ పేజ్ ఈస్ నో లాంగర్ అవైలబుల్ అంట. సో, దీన్ని కూడా ఏం చేద్దాం అంటే వే బ్యాక్ మెషిన్‌లో చూద్దాం. సో, మనకి ప్రెజెంట్ లేనివన్నీ వే బ్యాక్ మెషిన్‌లో కనిపిస్తాయి. ఓకే. సో, 2020లో ఏం లేదు. 21లో ఉంది. సో, 21లో ఒక స్నాప్ షాట్ ఉంది. దాన్ని ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ చూస్తే ఫ్రమ్ మిలిక్ హన్స్ అంట. ఓకే. సో, ఇందాక కోవర్కర్ నేమ్. ఐ నో యూ వాట్ I found on your computer. Okay, I want money and I want a lot of it. There is no meaning with this. I'm not going to give you a paragraph lecture why or why not. You should believe me. I have absolute proof అంట. సో, మనకి ఇక్కడ ఒక పేస్ట్ బిన్ ఉంది ఇంకోటి. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
వే బ్యాక్ మిషన్‌లో కొట్టేసి 2021లో ఉంది ఇది. ఫైన్. సో మనకి యాక్చువల్ క్వెషన్ ఏం అడిగింది ఇక్కడ? సో వాట్ ఈస్ ద పేజ్ ఐడీ ఫర్ ద లింక్ వి ఫౌండ్ అంట. ఓకే. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది మనని. సో ఇక్కడ చూస్తే మనకి కింద ఏదో టెక్స్ట్ ఉంది. కొట్టి చూద్దాం. ఓకే. సో రిజల్ట్ అయితే ఏం రాలేదు మనకి ఎక్కడి నుంచని. రైట్. సో దీని నుంచి అయితే ఏమొస్తలేదు. అండ్ ఐడీ వచ్చేసి మనకి పేస్ట్ బిన్‌లో ఇది. సో ట్రై చేసి చూద్దాం మనం ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ కాదంట. ఒకసారి హింట్ కూడా చెక్ చేద్దాం. So didn't find the link yet. Did you use Wayback Machine on Hans profile? If so, did you only look at the first saved version? Did you look into the electric boogaloo? If you have the link, the flag is showing at the last of the year. Okay, fine. సో ఏమంటున్నారంటే మనకి ఇంకా ఫర్దర్ గా చెక్ చేయమంటున్నారు పోస్ట్ లో. సో మనం ఇందాక ఏ చెక్ చేసినా ఇది రైట్. సో దీని లోపల నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ సేవ్ అయిన స్నాప్ షాట్. ఓకే. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ బుగ్లో చెక్ చేయమన్నారు. సో ఓపెన్ చేద్దాం దాన్ని. సో ఇది కూడా ఒక పోస్ట్, డిలీట్ అయిపోయిన పోస్ట్. రైట్. ఇక్కడ చూస్తే మనకి సమ్ డేటా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి గోస్ట్ బిన్ లింక్ ఉంది. రైట్. గోస్ట్ బిన్ చాలా ఓల్డ్ అన్నమాట. సో మనకి ఇది ఆన్సర్. ఐడి సబ్మిట్. ఓకే. సో హెచ్టిటిపిఎస్ సారీ ఐడి వచ్చేసి ఇది, అది కాదు, మై బ్యాడ్. ఓకే. రైట్. తర్వాత పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లింక్ అంట. పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లింక్. ఓకే. సో నెక్స్ట్ గోస్ట్ లింక్ ఇది మనకి. సో దీన్ని కాపీ చేద్దాం. అండ్ ఇది పాస్వర్డ్ కదా, కాపీ. అండ్ ఫ్లాగ్ ఫార్మాట్ వచ్చి కేఎస్ పాస్వర్డ్. ఓకే. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద థామస్ మిస్ట్రెస్? మనకి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చినాడు అండ్ ఒక లింక్ ఇచ్చినాడు. అది ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ గోస్ట్ బిన్ ఓపెన్ చేయాలంటే మనకి పాస్వర్డ్ తోని. సో ఇది నార్మల్ గా వెబ్సైట్ లో కూడా పాస్వర్డ్ అడగదు. సో ఇట్లా లింక్ పేస్ట్ చేసేసి మనం ఏం చేయాలంటే పాస్వర్డ్ కూడా లింక్ లో ఓపెన్ చేయాలన్నట్టు. రైట్. సో ఇప్పుడు నాకు తెలిసి గోస్ట్ బిన్ వర్క్ అయితే లేదు. ఓకే. సో ఇది లేదు. మనం ప్రీవియస్లీ లైక్ వే బ్యాక్ మిషన్ తో మళ్ళీ చెక్ చేద్దాం. సో ప్రెసెంట్ అయితే గోస్ట్ బిన్ లేదు. ఓకే. లింక్ వచ్చేసి మనకి రైట్. కొట్టేసి ఎంటర్ కొడదాం. అండ్ 2021 లో స్నాప్ షాట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్నాప్ షాట్ పోదాం. రైట్. ఇక్కడ మనకి చూస్తే సమ్ లవ్ లెటర్ లాగా ఉంది ఇది. హాయ్ లవ్, ఇట్ హ్యాస్ బీన్ ట్రూలీ వండర్ఫుల్ టైమ్ దిస్ పాస్ట్ ఫ్యూ మంత్స్. ఐ ఫీల్ క్లోజర్ టు యూ దెన్ ఐ హావ్ ఎవర్ ఫెల్ట్ టు ప్రణాన్సిక. సో వాళ్ళ వైఫ్ కంటే ఈమెకి ఎక్కువ క్లోజర్ ఉందంట. ఓకే. అండ్ ఫీల్ మోర్ ఆఫ్ ఎ కనెక్షన్ టు యూ డిస్పైట్ ఓన్లీ నోయింగ్ యూ ఫర్ 50 short days, 15 short hours, and those shortest. I'm sorry for what I said other night. I shouldn't doubt your situation, so I will wire you $9,000 to your account so we can help the poor Nigerian prince you've been speaking so wishful of. లవ్ యువర్ థామ్. సో థామ్ అనేది టార్గెట్ నేమ్. సో ఇది ఎవరికి రాసిరంటే ఎమిలియా మోల్లర్ అంట. ఫైన్. సో మనకి ఆన్సర్ ఏంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ థామస్ మిస్ట్రెస్? రైట్. సో ఇక్కడ రాసిన కాబట్టి ఇదే. అండ్ మనకి వాట్ ఈస్ ద థామస్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఉంది. ఫస్ట్ మ్యాన్ థామస్. సో ఫైనల్లీ మనం కేసు అయితే సాల్వ్ చేసినాం. ఇది దీని గురించి కంప్లీట్.
కంప్లీట్. అండ్ మనకి ఒక్క ఆన్సర్ రాలేదు. సో, షాడో మెయిన్ ఏపీఐ. సో, ఇదనేది గూగుల్‌లో ఉంటది. సో, ఏపీఐ ఉన్నది ఎట్లుంటదంటే జేసన్ ఫార్మాట్‌లో ఉంటదనమాట. ఒక ఏపీఐ కీ వస్తది మనకి. అది ఆ పేజ్ ఓపెన్ చేస్తే. సో, అది విత్ కేఎస్‌తోని మనం ఎంటర్ చేయాలి. బట్ యాక్చువల్లీ ఏందంటే ఆ పేజ్ అనేది లేదు. రైట్ డిలీట్ అయిపోయింది. సో, ఈ ఆన్సర్ అయితే మనకు తెలవదు ప్రెజెంట్. రైట్. సో, ఇట్లా ఓసింట్ అయితే పెర్ఫార్మ్ చేయొచ్చు. లైక్ ఇంటర్నెట్‌లో మనం కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని. అండ్ ఓసిట్ అనేది చాలా పెద్దది నెట్వర్క్. లైక్ ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. దాని మీద సెపరేట్‌గా నేర్చుకోవాలంటే సెపరేట్ కోర్స్ చేయాలి దాని మీద. ఓకే. సో, ఇదైతే బేసిక్ వర్షన్ ఓసింట్ గురించి. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? అర్థమైందా ఇది? వే బ్యాక్ మిషన్ ఎట్లా యూజ్ చేయాలి? అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ గాని, లేకపోతే ఎక్స్‌టెన్షన్స్ గాని ఎట్లా యూజ్ చేయాలి అని. ఓకే. ముగ్గురే జాయిన్ అయ్యారా ఈరోజు? ఓకే. ఫైన్. రైట్. సో, నెక్స్ట్ థింగ్ ఏం చేద్దామంటే అండ్ ఇంకోటేంటంటే మాల్టిగో వచ్చేసి చాలా మోడిఫికేషన్స్ చేసినారు. అండ్ అందులో కొన్ని వర్క్ కూడా అయితలేవు నా దాంట్లో. నాది ఓల్డ్ అకౌంట్ కాబట్టి. ఏం చేద్దామంటే దాని గురించి మీరొకసారి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మాల్టిగోలో ట్రై చేయండి ఒకసారి. సో, వీడియోలో చెక్ చేయండి. నేనేమేమి ఇన్‌స్టాల్ చేసినానో అవన్నీ ఇన్‌స్టాల్ చేయండి. సో, ఇన్‌స్టాల్ చేసి ఒక పర్సన్ గురించి మీ పేరే తీసుకోండి. తీసుకొని రైట్ క్లిక్ చేసి రన్ చేయండి ట్రాన్స్‌ఫార్మ్స్. సో, మీకేం రిజల్ట్స్ వస్తున్నాయో చూడండి. ఓకే. సో, నా దాంట్లోనే అట్లా అయితుందా? మీ దాంట్లో కూడా అట్లా అయితుందా? ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు రిఫరెన్స్‌కి ఒక వీడియో లింక్ కూడా పెడతా యూట్యూబ్‌ది. రైట్. ఫోటోలో ఉండే డేటా ఓన్లీ ట్విట్టర్‌లో ఉండే దాన్నే చూడగలమా? సో, డిపెండ్స్. లైక్ ఆ ఫోటోలో డేటా ఉందనుకో ఎగ్జిస్ట్ ఆల్రెడీ. ఎందులో అయినా మనం చూడగలుగుతాం. ఓకే. సో, అన్నిట్లో అట్లా డేటా ఉండదు. ఇక్కడ ఏందంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిండ్రు డేటా. సో, నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటే ట్విట్టర్ ఫాలోవర్స్ అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఇది ఓపెన్ చేస్తే ఆల్ట్ అని ఉంటది. రైట్ ఇక్కడ ఆల్ట్ అని ఉంది చూడండి. సో, ఆల్ట్‌లో ఏందంటే వాళ్ళు డేటా ఇన్‌బిల్ట్ చేసినారు. అవును. సో, వాళ్ళు పెట్టినారన్నట్టు. సో, ఇన్ కేస్ ఇది మెటా డేటా కాదు ఆల్ట్ అనేది. సో, నీకు జనరల్‌గా ట్యాగ్ చేయనీకి వస్తది కదా! పిక్చర్ లోపల. మీరు ఇన్‌స్టా‌లో కూడా అబ్జర్వ్ చేసిర్రనుకో ఆల్ట్ డేటా అనేది మనం పేరు పెట్టనీకి గాని దేనికన్నా యూజ్ అయితది. సో, ఇక్కడ ఆల్ట్ పెట్టినారు కాబట్టి మనకి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆ డేటా అనేది కనిపించింది ఆల్ట్ లోపల. ఓకే. సో, ఇక్కడ మెటా డేటా ఫైండ్ ఔట్ చేయాలంటే సింపుల్‌గా మనం ఈ ఇమేజ్‌ని సేవ్ చేయాలి ఫస్ట్. ఓకే. బిగ్ ఫైల్ డెస్క్‌టాప్‌లో సేవ్ చేద్దాం. మనకి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ఉంటాయి. మెటా డేటా ఎక్స్ట్రాక్టర్ అని. లేదా మనకి లైనక్స్‌లో టూల్స్ కూడా ఉంటాయి. ఎక్సిఫ్ టూల్ అని. రైట్. సో, ఫస్ట్ అయితే ఇది చూపిస్తా నేను. డెస్క్‌టాప్ అయితే పేజ్ ఓపెన్. సో, వన్స్ లోడ్ అయిపోయినాక ఆ ఇమేజ్ గురించి మెటా డేటా అనేది కనిపిస్తుంది. లైక్ ఫైల్ సైజ్. ఓకే. అండ్ ఫైల్ ఫార్మాట్. అండ్ సమ్ రా హెడర్. ఇందులో ఏం డేటా లేదు అంత పర్టిక్యులర్‌గా. సో, మనకి ఇంకా కొన్ని సార్లు ఏమైతదంటే మనం చెక్ చేసుకోకపోతే ఫోన్స్‌లో ఆల్రెడీ లైక్ కొన్ని ఆప్షన్స్ అనేవి సెట్ అయిపోయి ఉంటాయన్నమాట. సో, దానితోనే ఏమైతదంటే మనకి మెటా డేటాలో కూడా లొకేషన్, ఇమేజ్ ఎక్కడ తీసినారో ఆ లొకేషన్, డేట్ అండ్ టైమ్ ఇవన్నీ పెట్టేసి ఉంటారన్నమాట. సో, దానివల్ల ఏందంటే మనకి లొకేషన్ అనేది తెలిసిపోతది యూజర్. రైట్. సో, అందరూ బై డిఫాల్ట్ ఆన్ చేసుకొనే పెట్టుకోరు. రైట్. సో, కొన్ని ఫోన్‌ల ఏమైతదంటే బై డిఫాల్ట్ ఆన్ అయ్యి ఉంటాయి. సో, వాళ్ళు ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు గదా! సో, ఆ ఫోటోస్ అన్నిటికి మనకి ఈ థింగ్స్ అయితుంటాయన్నమాట. ఓకే. రైట్. సో, 100% గ్యారంటీ అనేది ఏముండదు. ఓసింట్‌లో అయినా. సో, ఇదేంటంటే మనకి ఓపెన్‌గా ఉండే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామన్నమాట. అంతే. రైట్. సో, చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తారు కాబట్టి మనకి ఓపెన్‌గా చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతదన్నమాట.
సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ చూపించింది ఫోటోలో ఉండే డేటా కాదు, ఇది మెటా డేటా కాదు. వాళ్ళు ఆల్రెడీ మనకి ఆన్సర్ దొరకాలని ఆల్ట్‌లో లొకేషన్ పెట్టినారన్నట్టు. ఓకే. కూడా లొకేషన్ కరెక్ట్‌గా ఫైండ్ చేయొచ్చు. మొబైల్ నంబర్‌తోని లొకేషన్ ఫైండ్ చేయనీకి రాదు. బట్ ఇన్‌స్టెడ్ మనకి ఐ గెస్ జియో గ్రాబిఫై అనుకుంటా. గ్రాబిఫై ఐపీ లాగర్ అని ఉంటది. మోర్ అనుకోవచ్చు. సో ఇందులో ఏందంటే మనకి ఒక లింక్ జనరేట్ చేస్తాం. మాలిషియస్ లింక్ ఈ వెబ్‌సైట్. ఆ లింక్ ఎవరైనా క్లిక్ చేసిర్రనుకో, సో వాళ్ళ లొకేషన్ అనేది మనకి దొరుకుతదనమాట. ఓకే. విత్ ఓన్లీ మొబైల్ నంబర్ ఎవరు లొకేషన్ అయితే ట్రేస్ చేయలేరు. ఓకే. సో మొబైల్ నంబర్‌తోని లొకేషన్ ట్రేస్ చేయనీకి రాదు. సో ఈవెన్ ఫోన్స్ ట్రేస్ చేయాలి అన్నా ఆహ్, ఏదైతే ఫోన్‌ది ఐఎంఈఐ నంబర్ ఉంటదో అది ట్రేసబుల్ అన్నట్టు. సో దాన్ని యూజ్ చేసుకొని ట్రేస్ చేస్తారు. రైట్. సినిమాలలో మొబైల్ నంబర్‌తోని ట్రేసింగ్ అదంతా వర్కౌట్ కాదు. సో మొబైల్ నంబర్‌తోని ట్రేస్ చేయాలి అంటే మనకి సో అందులో లొకేషన్ ఆన్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫోన్‌లో లొకేషన్ ఉంటది కదా! సో జీపీఎస్ ఏదైతే ఉంటదో అది ఆన్ అయ్యి ఉండాలి. ప్లస్ ఇట్లాంటి మలీషియస్ లింక్స్ ఏవైతే ఉంటాయో మనం క్రియేట్ చేస్తామన్నట్టు అది విక్టిమ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే వాళ్ళ ఐపీ అడ్రెస్, లొకేషన్ అనేది మనకు ఆటోమేటిక్‌గా సెండ్ అయిపోతది. రైట్. సో ఇంకా చాలా టూల్స్ ఉంటాయి మనకి ఐపీ అడ్రెస్ ప్రొవైడ్ చేసే. అండ్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రెస్ తోని మనకి ఒక రేంజ్ దాకా లొకేషన్ ఫైండ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఉండదు ఎక్స్టర్నల్ ఐపీ తోని. బట్ మోస్ట్‌లీ మనకి లైక్ కంట్రీ అండ్ స్టేట్ అట్లాంటి డీటెయిల్స్ అయితే ఫైండ్ చేయొచ్చు. రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? ఓసింట్‌తో పర్టిక్యులర్‌గా ఏమి ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ ఏదైనా ఫైండ్ చేయొచ్చు. ఓసింట్‌తోని ఏదైనా ఫైండ్ చేయొచ్చు. సో బట్ ఓన్లీ ఓపెన్‌గా అవైలబుల్ ఉన్న డేటా. రైట్. సో ఇంటర్నెట్‌లో అవైలబుల్ ఉన్న డేటా మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా సెర్చ్ చేస్తే మనకు దొరకదు కదా! లొకేషన్ కూడా ఫైండ్ ఔట్ అయితది. ఎప్పుడైతది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జూసినాం. వీళ్ళది జూసినాం. రైట్. సో వీళ్ళు ఇంటర్నెట్‌లో వాళ్ళ లొకేషన్ పెట్టినారు చూడండి. సో అకౌంట్‌లో వాళ్ళ లొకేషన్ పెట్టినారు. ఓకే. సో కొన్ని సార్లు ఏమైతదంటే వాళ్ళ ఇంటి ఫోటో గాని, ఓకే. సో వాళ్ళకి ఇంటి దగ్గరుండే ఫోటో గాని పెడతారు. ఓకే. ఆ ఫోటో యూజ్ చేసుకొని మనం రివర్స్ ఇంజినీరింగ్ గాని ఏదన్నా రివర్స్ సెర్చ్ గాని జేసి దాని దగ్గరుండే లొకేషన్ ఫిగర్ ఔట్ జేయొచ్చనమాట. సో మనకేందంటే ఇందులో ఫ్రేమ్ వర్క్ అనేది కొన్ని బంచ్ ఆఫ్ టూల్స్ కలిపితే ఒక ఫ్రేమ్ వర్క్ అయితది. ఓకే. సో జస్ట్ ఎ నేమ్ అదంతే ఫ్రేమ్ వర్క్ అని. ఒక నెట్‌వర్క్ లాగా. వాళ్ళు మెయిల్స్ అండ్ పాస్వర్డ్ కూడా ఫైండ్ చేయొచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. దే హావ్ ఐ బీన్ పాండ్ మీరు ఇని ఉంటారా? హావ్ ఐ బీన్ యాహ్! ఇది వెబ్‌సైట్. సో ఇందులో ఏందంటే ఆల్రెడీ మన ఈమెయిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒకటి. సో pranaygood48@gmail.com అని ఉంటది. రైట్. సో దీని మీద క్లిక్ చేసామనుకో మనకి ఇదేందంటే మన ఆల్రెడీ డేటా బ్రీచెస్ అయితాయి కదా! సో కంపెనీస్‌లో మనం మన ఈమెయిల్ పెడతాం కదా! సో అప్పుడు ఏమైతదంటే పాస్వర్డ్స్ అనేయి లైక్ బ్రీచ్ అయినప్పుడు మన డేటా అనేది అటాకర్‌ల దగ్గర పోతది. సో ఈవెన్ వేరే దాంట్లో లాగిన్ చేసినా మాన్యువల్‌గా పాస్వర్డ్స్ టైప్ చేసినా ఈమెయిల్‌కి రిలేటెడ్ అన్నట్టు. సో నాది 2 డేటా బ్రీచెస్‌లో ఈ అకౌంట్ అనేది బ్రీచ్ అయిందన్నట్టు. లైక్ నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టినో దాన్ని. ఓకే. సో పర్టిక్యులర్‌గా చూస్తే అప్పెన్ అనేది ఒకటుంటది. ఇది డేటా బ్రీచ్ అయింది 2020లో. అండ్ డొంజో యాప్ మీరు వినే ఉంటారనుకుంటున్నా. రైట్. సో ఇదొక డెలివరీ యాప్. సో ఇందులో గూడా నేను లాగిన్ అయ్యి అన్నమాట. సో ఈ ఈమెయిల్‌తోని. సో అది డేటా బ్రీచ్ అయింది. సో డేటా బ్రీచ్ అయినప్పుడు ఏందంటే నా డీటెయిల్స్ అనేవి పోతాయన్నమాట. రైట్. సో ఆ డేటా
ఇక్కడ dhatch.com అని ఒకటి ఉంటది వెబ్‌సైట్. సో ఇది పెయిడ్‌ది. సారీ అకౌంట్ లాగిన్ చేయాలనుకుంటా. సో వీళ్ళ దగ్గర ఏందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాబేస్ ఉంటది. సో ఇందులో బ్రీచ్ అయిన పాస్వర్డ్స్ ఏముంటాయో సో అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో జనరల్‌గా మనం ఆహ్, లైక్ ఇట్లా చెక్ చేసుకొని సో ఏదైతే బ్రీచ్ అయిన పాస్వర్డ్స్ ఉంటాయో, ఓల్డ్ పాస్వర్డ్స్ ఉంటాయో సో అవన్నీ ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట. ఓకే. సో పెయిడ్ థింగ్స్ ఉంటాయి. ఇన్ కేస్ పెయిడ్ కాకపోయినాయి అనుకో, పేస్ట్ బిన్స్ అని ఉంటాయి మనకి. సో ఇందాక మనం చూసాంగా పేస్ట్ బిన్స్. సో ఇందులో గూడా పాస్‌వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టనీకి ఛాన్సెస్ ఉంటాయి. మనం సెర్చ్ చేయొచ్చనమాట ఇందులో. అంటే మన డేటా వాళ్ళ దగ్గర ఉంటదా? రైట్. ఉండనీకి ఛాన్సెస్ ఉంటది. 100% ఉంటదా అంటే లేదు. ఓకే. సో ప్రతీదీ ఇంటర్నెట్‌లో 100% ఉంటదా అంటే లేదు. 50, 50 ఛాన్సెస్. ఓకే. సో ఇన్ కేస్ ఉంటే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. సో ఇట్లా ఓల్డ్ పాస్‌వర్డ్స్ ఏవుంటాయో అవి మనకి ఫైండ్ ఔట్ జేయొచ్చు. అండ్ ఆ ఓల్డ్ పాస్‌వర్డ్ బేస్ చేసుకొని మనం వాళ్ళు కొత్త పాస్‌వర్డ్ ఎట్లా బెడతారు అనేది ఒక ఐడియా తెచ్చుకోవచ్చనమాట. ఓకే. సో అదొకటి. రైట్. అందుకనే ఏం జేయాలంటే ప్రతీదీ మనం మెయిల్స్ కానీ ఏదైతే ఉంటాయో అవన్నిటికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే పెట్టుకోవాలనమాట. సో దానివల్ల ఒక ఎక్స్‌ట్రా లేయర్ ఒస్తది. అండ్ మీకు ఎవరన్నా హ్యాక్ జేసినా పాస్‌వర్డ్ వాళ్ళకి దెలిసినా మీకు నోటిఫికేషన్ ఒస్తది కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా సెక్యూర్ జేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో ఓల్డ్ పాస్‌వర్డ్స్ ఏముంటాయో సో జనరల్‌గా ఎథికల్ హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో పాస్‌వర్డ్స్ అనేవి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో అది రూల్. జనరల్‌గా మనకి బద్ధకం అండ్ పాస్‌వర్డ్ చేంజ్ చేస్తే మర్చిపోతాం కాబట్టి చేంజ్ చేయమది. సో ఇన్ కేస్ ఎక్కడన్నా బ్రీచ్ అయిందనుకో, ఆ పాస్‌వర్డ్ అనేది పోతది. మనం చెక్ చేసుకోము అది. బ్రీచ్ అయిందో లేదో కూడా మనకు తెలవదు. సో అప్పుడు ఏమైతదంటే హ్యాకర్ ఏమన్నా ఓల్డ్ పాస్‌వర్డ్స్ ఉన్నాయా చెక్ చేస్తాడు. అండ్ మీ అకౌంట్ లోపలికి లాగిన్ అయిపోతాడు. రైట్. సో ఇది ఒక వన్ వే మెథడ్ హ్యాక్ చేయనీకి. ఓకే. అండ్ ఇంకో మెథడ్ మోస్ట్ పాపులర్ సోషల్ ఇంజినీరింగ్. సో అందులో ఫిషింగ్ అటాక్స్ గాని, లేకపోతే మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తారు హ్యాకర్స్. సో ఏదన్నా వాళ్ళు ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసుడు గాని, జస్ట్ లింక్ క్లిక్ చేస్తే హ్యాక్ గాదు. రైట్. సో అందులో మీరు ఏదన్నా జేయాలి. ఆ లింక్ లోపల మీరు సంథింగ్ ప్రాసెస్ అయితే జేయాలి. అట్లయితేనే హ్యాక్ అయితది. ఓకే. సో చాలా థింగ్స్ ఉంటాయి మనకి కుకీ స్టీలింగ్ గాని, సెషన్ హైజాకింగ్ గాని ఇంకా చాలా ఉంటాయి అటాక్స్. సో ఆ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని అటాకర్ అనేది అకౌంట్స్ హ్యాక్ చేస్తాడన్నమాట. సో మిమ్మల్ని మీరు సెక్యూర్ ఉంచుకోవాలంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి పెట్టుకోవాలి. మెయిన్ థింగ్ అది. అండ్ రిమైనింగ్ వచ్చేసి పాస్వర్డ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో మెయిన్‌గా హ్యాక్ చేయాలి అంటే పర్టిక్యులర్ ఏం డేటా కావాలి టార్గెట్‌కి. సో మెయిన్‌గా సో జనరల్‌గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. సో ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ పెట్టాలి అంటే ఎలాంటి పాస్వర్డ్ పెడతారు? సో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ పెట్టాలి అంటే ఎలాంటి పాస్వర్డ్ పెడతారు? జస్ట్ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా అర్థమైతది. సో జనరల్‌గా పీపుల్ కూడా అదే పెడతారు. ఐదర్ ఫోన్ నంబర్ పెడతారు పాస్వర్డ్‌లో. ఫోన్ నంబర్‌లో ఎట్లా పెడతారు అంటే లైక్ వాళ్ళ ఇనిషియల్స్ పెడతారు. స్టార్టింగ్‌లో, ఎండ్‌లో గాని, పెడతారు ఏ కాడ కొన్నిసార్లు. లేకపోతే వాళ్ళ పేరు పెట్టి డేట్ ఆఫ్ బర్త్ పెడతారు. మంత్, డేట్. సో ఇట్లాంటివి సిమిలర్‌గా పెడతారు పాస్వర్డ్స్. సో ఇన్ కేస్ మనకి వాళ్ళది బ్రీచ్ అయిన ఏమన్నా డేటా ఉంటే ఓల్డ్ పాస్వర్డ్ చెక్ చేసుకొని, దాన్ని బట్టి కూడా మనం కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. సో మనకు గావాల్సిన మెయిన్ డీటెయిల్స్ ఏందంటే ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, లొకేషన్. సో వాళ్ళకేమైనా పెట్స్ ఉంటే పెట్స్ నేమ్, బ్రదర్, సిస్టర్, ఫ్యామిలీ నేమ్స్. సో ఇట్లాంటి థింగ్స్ ఉంటే మనం ఫిగర్ ఔట్ చేయొచ్చు. జస్ట్ థింక్ చేయాలి. థింక్ చేసి క్రియేట్ చేయాలి. రైట్. సో రాండమ్‌గా క్రియేట్ చేస్తే మనకి పాస్వర్డ్స్ అనేవి టచ్ కావు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి వాళ్ళు ఎలా పెడతారు అనే దాన్ని బట్టి మనం పెట్టాలి. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాస్వర్డ్ సేమ్ అవే ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ డేట్ ఆఫ్ బర్త్ ఇంక్లూడ్ చేస్తారు. లేదా మొబైల్ నంబర్స్ ఇంక్లూడ్ చేస్తారు. లేదా ఫ్యామిలీ నేమ్స్ @ సమ్ నంబర్ ఇంక్లూడ్ చేస్తారు.
సో, ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏందంటే, సోషల్ మీడియాకి ఏది పెడతారో పాస్వర్డ్, దానికి లింక్ అయి ఉన్న జీమెయిల్‌కి కూడా అదే పాస్వర్డ్ పెడతారు. సో, ఇది పెద్ద ఫ్లా. ఎప్పుడైతే అటాకర్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాక్ చేస్తాడో, సో, అతనికి పాస్వర్డ్ జీమెయిల్‌ది కూడా తెలిసిపోతది. సో, వన్స్ జీమెయిల్‌ది తెలిసిందనుకో, చేంజ్ చేసి పడేస్తాడు. అది మెయిల్ ఐడీ అనేది. సో, అప్పుడు మనకి రికవర్ కూడా కాదనమాట. యాహ్! సో, వైఫైస్‌కొచ్చేసి ఏందంటే మనకి డీ అథెంటికేషన్ అటాక్ అని ఉంటది. రైట్. సో, ఈ డీ అథెంటికేషన్ అటాక్‌లో మనం వైఫైకి బీఎస్ఎస్ ఐడీ అని ఒకటుంటది. అండ్ సమ్ డేటా ఉంటది. అదనేది క్యాప్చర్ చేస్తాం. రైట్. సో, వైఫైస్‌లో జనరల్‌గా 4 వే హ్యాండ్ షేక్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. రైట్. సో, డేటా అనేది క్యాప్చర్ అయితది. క్యాప్చర్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఆఫ్‌లైన్ క్రాకింగ్ అయితే చేయొచ్చనమాట. ఓకే. సో, మనకి ఆన్‌లైన్ ఉండాల్సిన అవసరం లేదు. ఆఫ్‌లైన్ క్రాకింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటది. సో, మీ ల్యాప్‌టాప్ స్పీడ్ బట్టి ఉంటది. మీకింకా గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఇంకా ఫాస్ట్ అయిపోతది. లైక్ ఒక 10-15 మినిట్స్‌లోనే మిలియన్స్ ఆఫ్ పాస్వర్డ్స్ అనేది మనం రన్ చేయొచ్చు. రైట్. సో, క్రాకింగ్‌లో. సో, సింపుల్‌గా పెద్ద లిస్ట్ తీసుకోండి ఏదన్నా. మోస్ట్‌లీ వైఫై పాస్వర్డ్స్ ఎట్లుంటాయో మీకు తెలుసు. సింపుల్‌గా 1, 2, 3, 4, 8 అట్లా కామన్‌గా యూజ్ చేసే పాస్వర్డ్స్ యూజ్ చేస్తారు. సో, కొందరు కొంచెం డిఫరెంట్‌గా వాడతారు. బట్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అవి గూడా ఫిగర్ ఔట్ చేయొచ్చు. రైట్. పెద్ద లిస్ట్ ఒకటి క్రియేట్ చేసామనుకో పక్కా హ్యాక్ అయిపోతది. వేరేది ఆన్‌లైన్ అయితే మనకి ఇన్‌స్టాగ్రామ్ అయి తీసుకున్నామనుకో మనకి ప్రాబ్లమ్. ఎందుకంటే ఆన్‌లైన్ అటాక్స్ ఎట్లుంటాయంటే ప్రాక్సీ చేంజ్ చేయాలి. సో, వీపీఎన్స్ కాదు గానీ ప్రాక్సీస్ అనేవి మనం ప్రీమియం తీసుకొని అవి లైక్ కొన్ని రిక్వెస్ట్‌లకి చేంజ్ అయితూ ఉండాలి. లేకపోతే మన ఐపీ అనేది బ్లాక్ అయితది కాబట్టి సో, అది ప్రాబ్లమ్ మనకి. వేరేది ఆఫ్‌లైన్ అటాక్ మనం అన్‌లిమిటెడ్ చేయొచ్చు. ఎందుకంటే ఆఫ్‌లైన్ ఆల్రెడీ మనకి డేటా మొత్తం ఉంటది క్రాక్ చేయనీకి. సో, సింపుల్‌గా మనం వర్డ్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే చాలు. అదే ఆటోమేటిక్‌గా దాన్ని అట్లా వదిలేసామనుకో అదే ఆటోమేటిక్‌గా ఎప్పటికో అప్పుడు క్రాక్ చేసి పెట్టేస్తది. రైట్. అండ్ మీరు మీ పాస్వర్డ్ స్ట్రెంత్ చెక్ చేసుకోనికి కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ సో, సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు పెట్టిన రైట్. సో, సమ్ డేట్ ఆఫ్ బర్త్ లాగా ఇచ్చిన అనుకో. ఓకే. రైట్. సో, ఇది అనుకుందాం. సో, జనరల్‌గా ఇది ప్యూర్ బ్రూట్ ఫోర్స్ డిక్షనరీ అటాక్ కాకుండా ప్యూర్ బ్రూట్ ఫోర్స్ చేసామనుకో 3 మంత్స్ పడతది. ఓకే. సో, వితౌట్ మనకి ఏం నాలెడ్జ్ తెలవదు. జస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ చేసినామనుకో 3 మంత్స్ పడతది. సో, ఇది పాస్వర్డ్. ఓకే. సింపుల్ పాస్వర్డ్. అదే నేను డిక్షనరీ అటాక్ చేసినాను. నా పేరు తెలుసు. ఓకే. సో, డేట్ అనుకోండి. బర్త్ డేట్ అనుకోండి. రైట్. సింపుల్‌గా దొరికిపోతది. పెద్ద టైం కూడా పట్టదు క్రాక్ చేయడానికి. ఓసింట్‌తో పెద్ద వెబ్‌సైట్ డేటా కూడా తెలుసుకోవచ్చా? లైక్ గూగుల్ అండ్ అమెజాన్ ఆ డేటా మనకి యూజ్ అయితది. వాటిని హ్యాక్ చేయడానికి. యాహ్! సో, మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో మనం యూజ్ చేసేది కూడా అదే. సో, గూగుల్ డార్కింగ్ వాడతాం కదా! సో, గూగుల్ డార్కింగ్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే మనం ఆ వెబ్‌సైట్‌ల గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. సో, దానితోనే నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ అయితామనమాట. ఓకే. రైట్. సో, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. యాహ్! 3 మంత్స్ బ్రూట్ ఫోర్స్ రన్నింగ్‌లో ఉండాలి. సో, ఇది బేసిక్ కంప్యూటర్. రైట్. సో, వితౌట్ గ్రాఫిక్ కార్డ్ ఏం లేకుండా ఉందనుకో 3 మంత్స్. అదే ఆఫ్‌లైన్ అయిందనుకో ఆన్‌లైన్ పాస్‌వర్డ్స్ అయితే. ఓకే. సో, ఆఫ్‌లైన్ అయితే ఇది ఒక 30-40 మినిట్స్‌లో అయిపోతది. అంతకు మించి ఎక్కువ పట్టదు. సెన్సిటివ్ డేటా అనేది డిపెండ్స్. లైక్ దొరకనికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ప్రీవియస్‌లీ గూడా సెన్సిటివ్ డేటా అనేది ఫైండ్ చేసిర్రు. సో, ఇదొకసారి